ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగునని కీర్తనలు 128 అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం తెలుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసం నుంచి మరి డిసెంబర్ వరకు నువ్వు చేసే కష్టార్జితాన్ని దేవుడు దీవించబోతున్నాడు. దానికి ఫలితంగా దేవుడు నిన్ను ఘనతగా వాడుకోబోతున్నాడు. నీకు మేలు కలుగుతుంది, నీవు ధన్యుడు అంటున్నాడు. నువ్వు దేవుని ప్రార్థించు. ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో, ప్రార్థనలో వెనుకాడక ప్రతిదినము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించు, యేసయ్యను గణపరచు. తప్పకుండా దేవుడు నీ చేతి కష్టార్జితాన్ని దీవిస్తాడు. అప్పుల పాలు కాకుండా చిల్లుపడ్డల సంచిలో ఆ ఒక ధనం పడ్డట్టు ఆ రీతిగా కాకుండా దేవుడు నీ కష్టార్జితాన్ని దీవించాలని ప్రార్థించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.